బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మసీదులోకి ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మసీదుల్లో మహిళల ప్రవేశం కోరుతూ పూణేకు చెందిన దంపతులు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ప్రవేశాన్ని అనుమతించకపోవడం ప్రాథమిక హక్కులను కాలరాయడమే అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నేషనల్ ఉమెన్ కమిషన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మదర్ అందిస్తారు ఢిల్లీ నుంచి. మదర్, ముస్లిం మహిళల మసీదులోకి ముస్లిం మహిళల ప్రవేశం కోరుతూ పూణేకి సంబంధించినటువంటి ఇద్దరు దంపతులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన కీలక విచారణ అనేది కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఇటు మహిళల ప్రవేశాన్ని నిరాకరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టికల్ 14, 15, 21, 25, 29లను ఉల్లంఘన కిందికి వస్తుందనేటువంటి అంశాలను పిటిషన్ లో పేర్కొంటూ మహిళలకు కూడా లింగ వివక్ష చూపుతున్నారు. ముస్లిం మహిళలకు మసీదులోకి ప్రవేశం కల్పించకుండా దీనికి సంబంధించి పూణేలో ఉన్నటువంటి మహమ్మదియా జమా మసీదులోకి తమను నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలంటూ కూడా వారు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ విచారణ సందర్భంగా మరే ఇతర దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఇలాంటి ఘటనలు అంటే మసీదుల్లోకి మహిళల ప్రవేశం అనేది కూడా పూర్తి స్థాయిలో నిషేధంగా వస్తుంది ముస్లిం మతాచారాల ప్రకారం. అయితే ఇది ఇక్కడ మరే ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనేటువంటి అంశాన్ని కూడా పిటిషనర్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఇవి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తాను లేవనెత్తినప్పుడు అది కేవలం దర్గాలకు మాత్రమే మహిళలకు ప్రవేశం అనేది కూడా జరుగుతూ వస్తుంది. అయితే మసీదులోకి అనుమతించడం పైన ఇప్పటి వరకు అయితే ఎక్కడ విన్నట్టు కూడా లేదు. దీనిపైన ఎంక్వైరీ అనేది కూడా జరగాలంటూ కూడా న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి కీలకంగా శబరిమలలో గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగానే ఈ కేసులు అనేది కూడా తాము విచారణ అనేది కూడా చేపడుతున్నాము. భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించినటువంటి కేసులు ఇలాంటివి వస్తే విచారణ అనేది కూడా చేస్తాం, కానీ ఇలాంటి సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వకుండా ఉండడం మాత్రం సరికాదు అంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచనలు అనేది కూడా చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి స్పందించాలంటూ కీలకంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి నిబంధనల విషయంలో కావచ్చు సమాధానం తెలపాలంటూ కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వాలతో మొత్తంగా 7 ప్రతిపాదనలకు నోటీసులు అనేది కూడా జారీ చేసింది. వాటిపైన వారు ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ జరిగేటువంటి అవకాశం కనబడతాం. రైట్ మదర్, థ్యాంక్ యూ.